నరకం ఎక్కడుంటుంది అంటే అందరూ చెప్పేది ఒక్కటే, ఎక్కడో ఆకాశంలో ఉంటుందని అంటాం. ఎలా ఉంటుంది అంటే సినిమాలో చూపించినట్లుగా ఉంటుందని అంటారు. కానీ భూమిపైనే ఓ ప్రాంతంలో నరకం ఉందని, అక్కడికి ఎవరు వెళ్ళినా సజీవంగా తిరిగి రాలేరని అంటారు. ఈ నరక ద్వారం తుర్కియాలోని పురాతన నగరమైన హిరాపోలిస్లో ఉందని పండితులు చెప్తున్నారు. ఇక్కడికి ఎవరు వెళ్ళినా వారికి మరణ భయం ఉంటుందని, అందుకే ఈ ఆలయాన్ని నరక ద్వారం అని కూడా పిలుస్తారని అంటారు. ఈ ఆలయంలోని దేవతల వలనే ఇలా జరుగుతుందని పండితులు చెప్తున్నారు. స్థానికుల అభిప్రాయం కూడా ఇదే. ఈ ఆలయంలో రహస్య ద్వారం 2018లో బయటపడింది. ఈ ఆలయాన్ని భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ఆలయానికి వస్తుంటారు. గతంలో పురావస్తు శాస్త్రవేత్తలు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శిస్తుండేవారు. అయితే ఆలయంలో పరిశోధనలకు వచ్చిన వారు తిరిగి బయటకు రాకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఆలయానికి వెళ్లిన వారి జాడ కనిపించకపోవడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా చనిపోతారని, ఆలయం దగ్గరకు వెళ్తే మనుషులు మాత్రమే కాదు జంతువులు, పక్షులు కూడా చనిపోతాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయాన్నే ప్లూటో ఆలయం అని కూడా పిలుస్తారు. కొంతమంది ఈ ఆలయాన్నే మృత్యుదేవత అని కూడా చెప్తారు. ఈ ఆలయం గురించి రకరకాలైన వదంతులు వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఈ ఆలయం దగ్గరికి వెళ్లడమే మానేశారు. ప్రస్తుతం ఈ ఆలయం వద్దకు పర్యాటకులు ఎవరిని అనుమతించడం లేదు. ఆలయం చుట్టుపక్కల నివసించే ప్రజలు పెంపుడు పక్షులను బోన్లో ఉంచుతారు. వాటిని బయటకు వదిలేందుకు అస్సలు ఇష్టపడరు. ఈ ఆలయంలో మృత్యుదేవత నివసిస్తుందని, ఆలయంలోకి ఏ పక్షి వచ్చినా కొన్ని క్షణాల్లోనే ఆ పక్షులు చనిపోతుందని చెప్తున్నారు. ఆలయ చరిత్ర గురించి బయటకు పెద్దగా తెలియకపోవడం విశేషం. పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా ఈ ఆలయం గురించి పెద్దగా సమాచారం సేకరించలేకపోయారు. రోమన్ పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని భగవంతుడు ప్లూటో భూమి కింద నివసిస్తాడని, ఎవరు వెళ్ళినా వారిని భూమిలోకి లాగేస్తారని అంటారు. 2018లో ఈ ఆలయ రహస్యం బయటపడింది. గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త స్ట్రాబో ఆలయం గురించి పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనల సారాంశాన్ని బయటపెట్టాడు. ఆలయంలోకి ఎవరు వెళ్ళినా సజీవంగా బయటకు రాలేరని గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆలయం లోపలికి పక్షిని పంపి ఈ విషయాన్ని రూఢీ చేశాడు. అయితే ఈ ఆలయం లోపల 91% కార్బన్ డయాక్సైడ్ ఉందని కొందరి వాదన. పూర్వం రోజుల్లో ఈ ఆలయంలో బలులు అర్పించేవారని, తవ్వకాల్లో జంతువులు, పక్షులు అస్థిపంజరాలు బయటపడటానికి ఇదే కారణమని అంటారు.